అందరికీ నమస్కారం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపాలిటీ పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి మన భీమ్గల్ మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్ ముందట ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతానికి మనం విజిట్ చేయడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్ను. ఇక్కడ ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉన్నదంటే ఇక్కడ చాలా మంది ప్రజలు ఇబ్బందికరంగా గురవుతున్నారు. మనకు ప్రజలు ఫోన్ చేయడం ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలను అడిగి తెలుసుకున్నాము. ప్రజల ప్రాబ్లం ఏమిటి అని తెలుసుకుంటే అంటే వారి సమస్యలు ఇన్కమ్, క్యాస్ట్ ఇన్కమే కానీ, తర్వాత ఫ్యామిలీ సర్టిఫికేటే కానీ, తర్వాత రెవెన్యూకి సంబంధించిన ఒక పత్రాలే కానీ సంబంధించినవి కానీ పనులు సరిగా ఆలస్యంగా అవుతున్నాయని తెలియజేశారు. మనం ఇక్కడికి రావడం తెలుసుకోవడం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ ఎంఆర్ఓ ఉన్నటువంటి అతను బదిలీపై వెళ్ళడం జరిగింది. అతని ప్లేస్లో మన యొక్క DTR అనేటువంటి అతని మన ఇన్ఛార్జ్ ఎంఆర్ఓగా నియమించారు. ఆ నియమించిన ఎంఆర్ఓను కూడా DT గారు మన లీవ్లో ఉండడం జరిగింది. ఆ ప్రస్తుతానికి అతని ప్లేస్లో 2 రోజుల మందానికి వేల్పుకు సంబంధించిన పక్కన ఉన్నటువంటి ఎంఆర్ఓను ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. ఆ ఎంఆర్ఓ కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఇన్ఛార్జ్గా పెట్టడం వల్ల ప్రజల యొక్క సమస్యలు బాగా సతమతం అవుతున్న సమస్యలతోని ప్రజల యొక్క ఒక ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోవాలా, ఇక్కడ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి, మరి ఎటు పోవాలా అనేది ప్రజలంతా ఇక్కడ అంతా వెయిట్ చేస్తున్నారు, వస్తున్నారు, వాపసు తిరిగి వాళ్ళ యొక్క ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. ప్రజలు కోరుకున్నది ఏంటంటే వారి యొక్క తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి భీమ్గల్ మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్కు తక్షణమే పర్మనెంట్ ఎంఆర్ఓను నియమించాలని ప్రజలు కోరుచున్నారు. డీడీ సరైన టైంలో లీవ్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ప్రస్తుతం పనులు సక్రమంగా జరుగుతలేవు, ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి. తక్షణమే ఎంఆర్ని ఇక్కడ వేయాలని కోరుకుంటూ చర్య తీసుకోవాలని ఇది మా యొక్క డిమాండ్. తక్షణమే పర్మనెంట్ ఎంఆర్ని నియమించాలని ఇక్కడ ఉన్న ప్రభుత్వ నాయకులకు కానీ ఇక్కడ ఉన్న అధికారులకు తక్షణమే కలెక్టర్ దీన్ని సరైన పద్ధతిలో వెంటనే తక్షణమే బాధ్యతలు ఇవ్వాలని కోరుకుంటూ పోయింది కానీ